కర్తృత్వ రహితమైనది, డోర్షిప్ అహంభావ రహితమైనది, అజ్ఞాన రహితమైనది బ్రహ్మం. వాడే రూపం ధరించి వచ్చాడు గురువుగా. ఇక కాళ్ళు చేతులు తొడుక్కు ఆడి బ్రహ్మమే. కాళ్ళు చేతులు తొడుక్కొచ్చాడు, మనతోడు మాట్లాడిన ఓ నోరు ఒకటి తీసుకొచ్చాడు. నోరు ఉండాలి కదా మాట్లాడటానికి, అందుకు నోరు ఒకటి తీసుకొచ్చాడు. ఆ నోట్లోంచి ఏది మాట్లాడినా ఓ శాంతి జ్ఞానం జారి వాలుతూ ఉంటుంది. మహాప్రవాహం, ఆకాశ గంగ, జ్ఞానామృతం. ఏ వాక్యానికి ఆ వాక్యమే. అయితే సీరియస్గా చెప్పడం, సీరియస్గా ఏదో కోపం బిగించి మామూలుగా నోరు మొఖం ఎలా సీరియస్గా పెట్టేసుకుని క్వశ్చన్ మార్క్ కింద పెట్టేసుకుని ముఖం ఇలా పక్క తిప్పేసుకుని ఇలా చెప్పడు, సీరియస్గా చెప్పడు. మీ చోట ఆడుకుంటూ ఉంటాడు, మీ చోట నడుస్తూ ఉంటాడు. మీకేమి నొప్పి తెలకుండా, మీకేమి నొప్పి కలగకుండా మీ మనసుకు పచ్చేటట్టు చెప్తాడు. సీరియస్గా ఏం చెప్పడు, మిమ్మల్ని సీరియస్లో ఉంచడు. గురువు టెన్షన్లో ఉండడు, మిమ్మల్ని టెన్షన్లో పెట్టడు. టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా, ఈ గోల్లెస్గా మీకు ప్రతి మాట మీకు డైరెక్ట్గా హార్ట్ టు హార్ట్ టాక్. మీ మెదడుతో సంబంధం లేకుండా, మీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, మీ మనసుతో సంబంధం లేకుండా, మీ ఇంటర్ప్రిటేషన్తో సంబంధం లేకుండా తన హృదయం నుంచి వచ్చింది మీ హృదయంలోకి పంపేస్తాడు. వాడు గురువు రెడీమేడ్. మీ కుకింగ్ పని లేదు, రెడీమేడ్. ఇప్పుడు రెడీమేడ్ బట్టలు వస్తున్నాయి చూడండి, ఇంకా మనం మిషన్ వాడి దగ్గరికి వెళ్ళక్కర్లేదు. డైరెక్ట్గా వెళ్ళిపోవడం, మనం ఆచి చూసుకోవటం, ఇలా వచ్చేయటం. అలా ప్రజెంట్ చేస్తాడు గురువు, అలా ప్రజెంట్ చేస్తాడు. అదే కంపేషన్, ఉన్నదే కంపేషన్. వాడికి ఎముకలు ఉండవు, వాడికి లోపల ఉన్నది మాంసం రక్తమే కానీ వాడు ఎముకలు ఉండవు అసలు అక్కడ. ఆ కంపేషన్ అలా పని చేస్తూ ఉంటుంది, మీతో నడుస్తూ ఉంటాడు. మీతో మీకు తెలియకుండానే మీ మనసుకి నిర్మలత్వం ఇస్తాడు, మీ మనసుకి పవిత్రత ఇస్తాడు, మీ మనసుకి ఏకాగ్రత ఇస్తాడు, మీ మనసుని ఎరుకి ఇస్తాడు, మీ మనసుకి మెలకుగా ఉండేటట్టు చేస్తాడు వాడి మమ్మల్ని. వాడి గురువు. అయితే అది మీకు తెలియదు, గమ్యానికి వెళ్ళే వరకు మనకు తెలియదు. ఎప్పుడో పొందుతాం అనుకున్నాం ఈ సుఖం, అప్పుడే వచ్చేసిందేంటి. ఎప్పుడో శాంతి వస్తుంది అనుకున్నాం, అప్పుడే వచ్చేసిందేంటి. ఇంకో 1000 జన్మల తర్వాత ఆత్మజ్ఞానం వస్తుంది అనుకున్నాం, ఇప్పుడే వచ్చేసిందంటే వచ్చే వరకు మీకు తెలియదు. అలా చేసేవాడు గురువు.